నేను పాపిని, నేను దేనికి పనికిరాను, ఎవరికి ఉపయోగకరంగా లేను, నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, ఎవరికి నేను పనికిరాను అని చెప్పి బాధపడుతున్నట్లయితే దేవుడికి నువ్వు కావాలి. ఈ లోకానికి నువ్వు చేసిన పనుల ద్వారా, నువ్వు నడిచిన నడతల ద్వారా ఈ లోకానికి నువ్వు అక్కర్లేదేమో, కానీ దేవుడికి నువ్వే కావాలి. ఎందుకంటే ఆయన వచ్చింది పాపుల కొరకు. పాపుల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు గాని పరిశుద్ధుల్ని రక్షించడానికి రాలేదు. ఆయన సంచరించింది పాపుల్ని రక్షించడానికి భూమి మీద. వెళ్ళి జక్కయ్యతో ఆయన ఆ ఇంట బస చేశాడు. జక్కయ్య పాపి. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్లి మాట్లాడాడు. సమరయ స్త్రీ పాపి. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఎవరి దగ్గరికి వెళ్లి ఆయన ముచ్చటించినా వారిని రక్షించాలనే ఆయన పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళలేదు గాని పాపులతో సంచరించాడు. ఈ రోజు నీ ద్వారా నీ జీవితానికి ఎటువంటి ప్రయోజనం లేకుండా శపితమైన, నాశనకరమైన, ఒక దుఃఖకరమైన పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నీతో మాట్లాడుతున్నారు. నీ విరిగి నలిగిన హృదయాన్ని, నీ చెదరిపోయిన బ్రతుకుని, నీ పాడైపోయిన నీ జీవితాన్ని తీసుకొని వచ్చి, అయ్యా ఇది ఎవ్వరికి పనికి రావట్లా, నా జీవితము ద్వారా నాకే ఉపయోగం లేదు, నీకు పనికొస్తుందా యేసయ్యా అని చెప్పి నువ్వు దేవుని చేతుల్లో నీ జీవితాన్ని పెట్టగలిగితే ఆయన నీ జీవితాన్ని వందల మందికి, వేల మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అయితే చెదరిపోయి, చెడిపోయి, నలిగిపోయి ఉన్న నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారి చేతుల్లో నువ్వు పెట్టగలిగినప్పుడు మరి ఆయన చేతుల్లో నీ జీవితాన్ని పెట్టగలుగుతావు.